కూడా చెప్తే అలాగే తెచ్చుకుంటాం. వచ్చే వారం తెచ్చుకుందాంలే. ఏదేమైనా నా ఇద్దరు కోడళ్ళను చూస్తుంటే తెగ ముచ్చటేస్తోంది. నా కోడళ్ళని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్స్ అత్తయ్య గారు. మీరింత కష్టపడి పొదుపు చేస్తుంటే మేము దున్నపోతుల్లా ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తున్నాం. అందుకే మీ పొదుపు మహాయజ్ఞంలో మేము భాగస్వాములు కావాలనుకుంటున్నాం. ఈ ప్రసాదంతో సరిపెట్టుకుంటాం. లతా మేడం, ఏయ్, నువ్వేంట్రా ఇక్కడికి వచ్చావు? ఏయ్, ఎవడమ్మా వీడు? అది శంకర హోటల్లో బాయ్ మేడం. ఇందాక ఇద్దరు మేడంలు వచ్చి మా హోటల్లో టిఫిన్ చేసి 400 రూపాయలు బిల్లు చేసి 500 రూపాయలు ఇచ్చి చిల్లర తీసుకోకుండా మర్చిపోయి వచ్చేసారు మేడం. అనసూయ గారికి తెలిస్తే తిడతారా అని ఇంటికి వెళ్ళి ఇచ్చేసిరారా అని మా సైడ్ పంపించారు మేడం. ఇదిగోండి 400 ప్లస్ టిప్ 50 రూపాయలు పోగా మిగిలిన 50 రూపాయలు. వస్తానండి. ఏయ్, పందులు తిన్నట్టు ఒక్కొక్కళ్ళు 200 రూపాయల టిఫిన్ తినేసి గుళ్ళో ఫ్రీగా ప్రసాదం తిన్నామని బిల్డప్ ఇస్తారా? అది పైగా ఈ లడ్డూలు ఫ్రీగా ఇచ్చారని చెప్తారా? మిమ్మల్ని ఏయ్, క్షమించండి అత్తయ్య. ఏయ్, 500 ఖర్చు పెట్టినందుకు అంత తేలిగ్గా వదిలేస్తానా మిమ్మల్ని? 10 రోజులు టిఫిన్ కట్టు. వెళ్ళండి, ఆ లడ్డూలు ఇక్కడ పెట్టండి. వెళ్ళండి. అనసూయదనా, అనసూయదనా, ఈ లడ్డు తినమ్మా. అనసూయదనా, ఎక్కడున్నారు? వస్తున్నాను. ఇదిగో ఇదిగో ఈ లడ్డు తిను. ఇది కూడా నువ్వే తిను. దాచి పెట్టుకొని తిను. ఓ అనసూయదనా, వస్తున్నా వదినా. ఎలా ఉన్నావు అనసూయదనా? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు వనజొదినా? నాకే ఆ చెట్టు తల్లి దయ వలన బ్రహ్మాండంగా ఉన్నాను. రేపు మా కొత్తిల్లు గృహప్రవేశం వదినా, మీరంతా తప్పకుండా రావాలి. ఉన్న ఇల్లే అమ్ముకునే స్థితికి వచ్చారని తెలిసింది. కొత్తిల్లు ఎలా కట్టావు వదినా? చెప్పాగా, అంతా ఆ చెట్టు తల్లి దయ వలనే. ఆ తల్లి దయ వలన మా కష్టాలన్నీ తీరిపోయినాయి. కోరిన కోరికలన్నీ ఒక్క నెలలో నెరవేరిపోయాయి. నిజమా? నిజమోదినా, అందుకేగా నీ దగ్గరికి నేను అప్పు కూడా రాకుండా ఉంది. ఇంతకీ ఆ చెట్టు తల్లి ఎక్కడుంది? ఊరి చివర ఓ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు కింద ఒక తల్లి వెలిసింది వదినా. ఆ తల్లి దగ్గరికి వెళ్లి మన మనసులో కోరిక ఒక చిట్టి మీద రాసి ఆ తల్లికి ముడుపు కట్టావంటే నెల తిరిగేసరికి మన కోరికలన్నీ నెరవేరిపోతాయి వదినా. నిజమా? నిజం కాబట్టే కొత్తిల్లు కట్టగలిగాను. పాతిల్లు నీ దగ్గర తాకట్టు పెట్టకుండా ఆపగలిగాను. అయితే నేను ఖచ్చితంగా ఆ చెట్టు తల్లి దగ్గరకు వెళ్లాల్సిందే. అవును, కోరికంటే ఏ కోరికైనా తీరుస్తుందా అమ్మా? నిజం వదినా, ముడుపు గట్టిగా కట్టు, నెల తిరిగేలోపు నీ కోరిక తీరిపోయిద్ది. అలాగా? వింటేనే ఎంతో సంతోషంగా ఉంది. సరే వదినా, నేను వెళ్ళొస్తాను. మనవడు మనవడు అంటుందంటే అందులో ఏదో సీక్రెట్ ఉంది. అదేంటో తెలియాలంటే అత్తయ్య గారిని ఫాలో అవ్వాలి. ఆ చెట్టు తల్లి దగ్గరికి ఇప్పుడే వెళ్తాను. ఇది వెళ్తోంది అంటే ఏదో ప్లానేసి ఉంటుంది. పద, మనం కూడా వెళ్దాం.
అయ్యో అమ్మా తల్లి. తల్లి, నా మనసులో కోరికేమిటో నీకు తెలుసు. కానీ నాకు తెలీదే. మనకు కూడా తెలియదు. నీ మీద నమ్మకంతో ఎంతో బిజీగా ఉన్నా పనులన్నీ మానుకుని నీకోసం నేనొచ్చాను. అరే రే దేవుడి కోసం ఏం త్యాగం చేత్తరి. నా కోరికేమిటో కాగితం మీద రాసి నీకు ముడుపు కడతాను. నెల తిరిగేలోపు నెరవేరేలా ఆశీర్వదించు తల్లి. నెల దారితే భరించలేదమ్మా, త్వరగా నెరవేర్చు. అయ్యో అయ్యో. అయ్యో, ఏంటి నా వైపు వస్తుంది? కొప్పిస్ చూసిందా? అలాగే వచ్చేస్తాను. టైంకి వచ్చేస్తాను. అమ్మాయి చెప్పండి. కొంచెం పేపర్ పెన్ ఇస్తావా? ఆహా, అది రెడ్ వద్దు. థ్యాంక్స్ అమ్మా. పర్లేదండి. ఇచ్చేస్తానే. ఏయ్, ఏంటి కళ్ళు కనబడ్డం లేదా? అలా అంబూతలో వచ్చి గుద్దేస్తున్నావేంటి? అయ్యయ్యో, కావాలనే గుద్దాను. ఎందుకు? ఇలా గుద్దుకుని అక్కడికెళ్ళి ముడుపులు కడితే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని. అవునా? అయితే నేను వెళ్ళి ఇక్కడున్న అందరినీ గుద్దేస్తాను. వెళ్ళండి వెళ్ళండి. పిచ్చి మొహంది. ఏంటి గుద్దేసి వెళ్తున్నా? ఇక్కడేది ఆచారం అమ్మా. ఇలా గుద్దితే కోరికలు నెరవేరుతాయి. అయ్యయ్యో. అవునా? మరి చెప్పవే. ఓకే ఓకే ఓకే. అమ్మో. గుద్దాలి. ఏయ్, ఆగవే, నన్నే గుద్దుతావా? అమ్మో, నేను గుద్దుకోడుగాను. తొమ్మిది నెలలు మరీ ఎక్కువ అనుకుంటే, ఒక నెల తక్కువైనా పర్వాలేదు గాని నా కోరిక త్వరగా నెరవేర్చు తల్లి. వస్తాను. ఇచ్చేస్తాను. అవునవును. ఎక్కడున్నావు? చెప్పండి. థ్యాంక్స్ అమ్మా. ఇట్స్ ఓకే అండి. ఎక్కువసేపు ఫోన్ లో మాట్లాడితే బిల్ అయిపోతుందమ్మా. Incoming అవును, ఏంది? ఇన్కమింగ్ అవుట్ గోయింగ్. ఓ ఇన్కమింగ్. మాట్లాడు. Okay. జాగ్రత్త. థ్యాంక్స్ అమ్మా.
తల్లి, నేను చేస్తుంది తప్పని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది. క్షమించు తల్లి. నా చిన్న కోడలు మధుమతికి 9 నెలల్లో 12 బిడ్డ పుట్టేలా చెయ్యి తల్లి. ఆ బాలమణి బామ్మ శోభనం గురించి అడిగింది. మా అత్తయ్య కొడుకు పుట్టాలని కోరుకుంది. ఇదంతా నా మీద అభిమానం అనుకోవాలా, మనమని ఎత్తుకోవాలన్న ఆశ అనుకోవాలా, ఏదైనా దురుద్దేశం అనుకోవాలా? ఏం అర్థం కావట్లేదు. హో, నేను అత్తయ్య గారిని ఫాలో చేస్తే మీరు నన్ను ఫాలో చేస్తున్నారా? అయ్యో ఇటొస్తోందేంటి? చూసేసిందా? దాక్కు. అదేంటో చూసొద్దాం. పద 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 పద. అక్క అక్క, చూడు. అయితే నేను బాగా సేవలు చేస్తాను. నేనుండగా అవకాశం నీకెలా వస్తుంది? మనిద్దరికి గొడవలొద్దు. ఇద్దరం కలిసి సేవలు చేద్దాం. కలిసి మెప్పిద్దాం. తాళాలు ఇద్దరం నొక్కేద్దాం. నాకు ఓకే. నాకు డబుల్ ఓకే. సరే సరే, పద పద. పెట్టి నాకు ట్రిపుల్ ఓకే. చూడండి, ఇక నుంచి మిమ్మల్ని ఎలా ఆడుకుంటాను. అత్తల్ని మెప్పించటాలు ఒప్పించటాలు మీకే కాదండి, మాకు వచ్చు. అబ్బచ్చా, ముద్దపప్పు నెయ్యి తిని పెంచిన బుర్రమ్మ ఇది. దీంతో ప్లాన్ వేస్తే మీరు పారిపోవాల్సిందే. ఏడ్చావు. కక్క ముక్క తిని పెంచిన బ్రెయినే ఇది. నువ్వు దేనిలోనూ మాతో పోటీ పడలేవని నిరూపిస్తా. అలా చేస్తే నేను భజన చేసుకుంటూ బతికేస్తా. తిప్పులాడి తిరిగి చూసావా అంటే తీర్థంలో నిశ్శార్థం చూశాను అందంట. నీలాంటి తింగడిది. ఏయ్!
నీకు పెరిగింది బాడీ మాత్రమే, బ్రెయిన్ కాదు. నాకంటే నువ్వు తెలివైన దానివని ఒక్క విషయంలో నిరూపించు, అప్పుడు ఒప్పుకుంటాను నీ బుర్ర మోకాల్లో అయినా ఉందని. సరే, ఇప్పుడే చూపిస్తాను. ఏంటి మోకాలా? నువ్వు నోరు మూసుకో. నీకంటే ముందే అత్తయ్య గారు నన్ను మెచ్చుకునేటట్లు నేను చేస్తాను. నా ధైర్యం ఏంటో నేను నిరూపిస్తాను. ట్రై చేసుకోండి. ఇప్పుడే నిరూపిస్తాను. అత్తయ్య గారు ఒకసారి రండి. ఏంటే? అత్తయ్య గారు, మీకోసం హిమాలయాల నుంచి కేశ కాదంబరి అనే ఆయిల్ తెప్పించాను. హిమాలయాల నుంచి తెప్పించావా? అవునత్తయ్య. ఎంతైంది? 5,000. 5,000? అంటే దాని రేటు 5,000. కాకపోతే నా ఫ్రెండ్ 2 సీసాలు తెచ్చుకుంది అత్తయ్య గారు. ఒకటి నాకు ఫ్రీగా ఇచ్చింది. అలాగా? అయితే 5,000 మనకు లాభం. ఆ ఇంతకీ దీని స్పెషల్ ఏంటి? తెల్లగా ఉన్న వెంట్రుకలకి ఈ ఆయిల్ రాస్తే 1/2 నిమిషంలో నల్లగా అయిపోతాయి అత్తయ్య గారు. అలాగా? ఇలా ఇవ్వు. దీనిలో 1 లీటరు కొబ్బరి నూనె కలిపి దీన్ని 10 సీసాలు చేసి 5,000 చొప్పున అమ్మేస్తా. 5,000తో 1,00,000 సంపాదిస్తాను నేను. ఇలా ఇవ్వు. ఆహా, నేను మీకోసం ఎంతో అభిమానంతో తెప్పిస్తే మీరు అమ్మేస్తారా? మీరు రాసుకోపోతే నా మీద ఒట్టే. అయ్యో, నువ్వంత ప్రేమగా నా కోసం తెప్పిస్తే నేనెందుకమ్మా అమ్ముతాను? ఇలా ఇవ్వు, నేను రాసుకుంటాను. ఆహా, స్వయంగా నా చేతులతో నేనే రాస్తాను అత్తయ్య గారు. అయ్యో, నా తల్లి, నా తల్లి. పైకి కనపడవు గాని నేనంటే నీకు ఎంత ప్రేమే. రా 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 రా. కూర్చోండి. ఏయ్, పట్టుకో. సరిగ్గా 1 నిమిషంలో మీ తల్లో ఉన్న ఏ ఒక్క తెల్ల వెంట్రుక నల్లగా అయిపోతుంది చూడండి. నా కోసం నా కోడలు హిమాలయాల నుంచి ఆయిల్ తెప్పించిందంటే అబ్బా, చెప్పుకోవడానికి ఎంత గర్వంగా ఉందో తెలుసా? ఒళ్ళంతా నాకు పులకరించిపోతుంది తెలుసా? రాయమ్మా, రాయి. ఇవ్వు. నువ్వు పోయి, బాగా పోయి పట్టుకో. అబ్బా, చెప్పండి అత్తయ్య గారు. ఎంత బాగుందో తెలుసా? నా కోడలు నా కోసం తెప్పించింది, అది కూడా హిమాలయాల నుంచి. ఓహో, అబ్బా 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 అబ్బా.